హాయ్ అండి. ఇన్విజిబుల్ పైపింగ్ వేయడానికి క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను. నేను హ్యాండ్కి వేయాలనుకుంటే స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటానండి. అదే నాకు నెక్కి వేయాలనుకుంటే స్ట్రైట్గా ఉన్న క్లాత్ అన్నా పర్లేదు, క్రాస్గా ఉన్న క్లాత్ అన్నా పర్లేదు, ఇన్విజిబుల్ పైపింగ్ అయితే. ఎందుకంటే నేను హెమ్మింగ్ మెథడ్లో వేస్తానన్నమాట. హెమ్మింగ్ మెథడ్లో వేసేటప్పుడు మీరు ఎలా వేయాలంటే ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గా ఉన్న క్రాస్గా ఉన్న పర్లేదండి మనం పైపింగ్ వేసే క్లాత్. కానీ మెడపట్టి మాత్రం క్రాస్గా ఉండాలి. అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఆ టిప్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే క్రాస్గా ఉన్న క్లాత్ ఎప్పుడు కావాలంటే మీరు శారీ నుంచి కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, అది యాక్చువల్గా అయితే మనకి క్రాస్గా రాదనమాట. క్రాస్గా కట్ చేస్తే చాలా క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా. అలాంటి వాటికి మీరు ఇలాగే హెమ్మింగ్ మెథడ్లో ఇన్విజిబుల్ వేసుకోవచ్చు. నేను హ్యాండ్కి వేస్తున్నాను కాబట్టి స్ట్రైట్గా ఉన్న క్లాత్నే కట్ చేస్తున్నాను. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టు పడాలంటే 12వ నెంబర్ థ్రెడ్ అనేది మీరు వాడాలండి. లేదంటే మాత్రం మీకు థ్రెడ్ పక్కన కుట్టు రాదు. మనకి థ్రెడ్ పైన పడిపోతుంది కుట్టు అనేది. మీరు బయట షాపులో ఎక్కడికి వెళ్ళి అడిగిన మెటీరియల్ షాపులో 12 నెంబర్ థ్రెడ్ ఇమ్మంటే పైపింగ్ థ్రెడ్ అక్కడ నెంబర్ కూడా రాసి ఉంటుంది, తీసుకోండి. ఓకేనా? చూసారా ఎంత చక్కగా వచ్చిందో? వీడియో నచ్చితే లైక్ చేయండి.